నమస్తే. కట్టుకున్న భార్య పైన అనేక రకాలైనటువంటి అనుమానాలు, బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి, ఇంట్లో ఉంటే భర్తతో వేధింపులు, ఇది తట్టుకోలేక 11 నెలల కుమారుడికి విషమిచ్చి తాను కూడా విషం తీసుకొని దాని తర్వాత ఉరేసుకొని చనిపోయినటువంటి సంఘటన మీరుపేటలో జరిగినటువంటి ఒక దారుణమైనటువంటి ఘటన. ప్రతిరోజు ఇంటికొచ్చి తన భార్య అయినటువంటి సుస్మితతో ప్రతిరోజు వేధింపులే, ప్రతిరోజు అనుమానమే. తాను ఇంకోరితో మాట్లాడుతుందను, లేకపోతే తాను ఇంకోరితో సంబంధం ఉందంటూ ఆమెను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితికి కట్టుకున్నటువంటి భర్తే నిత్యం వేధించేటువంటి వాడు. అనుమానమే పెనుభూతమై ఈరోజు ఇద్దరి ప్రాణాలను తీయడం జరిగింది. తన కొడుకు 11 నెలల కొడుకు, కట్టుకున్నటువంటి భార్య ఇద్దరు కూడా కానరాని లోకాలకు వెళ్ళిపోయారు. ఒకసారి కనుక వివరాలు చూసినట్టయితే ఈ సంఘటన అంతా కూడా మీర్పేట ప్రాంతంలో జరిగింది. సుస్మిత, తన కొడుకు అయినటువంటి యశ్వంత్ నందన్ రెడ్డి ఇద్దరు కూడా 11 నెలల కుమారుడు, 26 ఏళ్ల సుస్మిత ఇద్దరు కూడా చనిపోయినారు. నల్గొండ ప్రాంతానికి చెందినటువంటి ఇద్దరు భార్యాభర్తలు సుస్మిత, యశ్వంత్ రెడ్డి 3 ఏళ్ల క్రితమే పెళ్లి కావడం జరిగింది. వాళ్ళకి ఇటీవలనే కొడుకు పుట్టడం జరిగింది, 11 నెలల కుమారుడు. 2 రోజుల క్రితమే తన కొడుకు యొక్క బర్త్డే వస్తూ ఉంది, పుట్టినరోజు దగ్గరగా ఉంది. తన కొడుకుకు డ్రెస్ తీసుకుందామని భార్యాభర్తలు ఇద్దరు షాపింగ్ చేయడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి అనుమానం, బయటికి వచ్చినటువంటి భార్యని అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టి ఇంకెవరితోటో సంబంధం ఉందన్నట్టుగా భార్య పైన అనుమానం వ్యక్తం చేసినటువంటి భర్త, ఇది కేవలం ఒకరోజే కాదు, కట్టుకున్నప్పటి నుండి నిన్న చనిపోయేంత వరకు అనేక రకాలైనటువంటి అవమానాలు, అనుమానాలు, ఇది తట్టుకోలేకనే సుస్మిత ఉరేసుకొని తనకు కొడుకుకి విషమిచ్చి చనిపోయింది. ఇదంతటికి కూడా ప్రధానమైనటువంటి కారణం భర్త యొక్క వేధింపులే. ఇంట్లోనే బంధించేటువంటి వాడట. ఒకవేళ తను ఆఫీస్కి వెళ్ళినా ఇంట్లో ఇద్దరిని, బాబుని తన భార్యని ఇంట్లోనే బంధించేసి బయట నుంచి లాకేసి ఆఫీస్కి వెళ్ళేటోడట. సో ఇతను చార్టర్డ్ అకౌంట్గా పనిచేస్తున్నట్టుగా, ఇంటికి వచ్చేంత వరకు కూడా భార్య ఇంట్లోనే ఉండాలి, పక్క వాళ్ళతో మాట్లాడకూడదు, బయటికి అసలే వెళ్ళకూడదు. వెళ్ళినట్టయితే ఆ రోజు చిత్రహింసలకి గురి కావాల్సింది. సో అనేక రకాలైనటువంటి అనుమానాలు, చిత్రహింసలు పెట్టడంతో గతంలో తన తల్లిదండ్రులకు సైతం సమాచారం ఇచ్చింది. అయినప్పటికీ కూడా కూతురు సంసారం పచ్చగా ఉండాలన్నటువంటి ఆలోచనతో సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసిన భర్త అయినటువంటి యశ్వంత్ రెడ్డిని మనసులో ఏమాత్రం మార్పు రాకపోగా రోజు రోజుకి ఇంకా ఎక్కువనైపోయింది అనుమానాలు. దాంతో అవమానం భరించలేక తాను ఉరేసుకొని చనిపోయింది. పాపం 25-26 ఏళ్ళ కూతురు కళ్ళ ముందు చనిపోవడం, దాని తర్వాత తన మనవోడైనటువంటి యశ్వంత్ నందన్ రెడ్డి తన కళ్ళ ముందే చనిపోవడంతో సుస్మిత తల్లి అయినటువంటి లలిత సైతం కూడా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆమె కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నట్టుగా అర్థమవుతుంది. సో మొత్తానికి భర్త భార్య పైన పెట్టుకున్నటువంటి అనుమానం, అనువనువున అనుమానపు ఉన్మాదంతో ఈరోజు తన కట్టుకున్నటువంటి భార్య, కన్న కొడుకు సైతం కానరాని లోకాలకు వాళ్ళు వెళ్ళిపోయినటువంటి సంఘటన చోటు చేసుకుంది. బంధువులంతా కూడా ప్రధానంగా భర్త పైన అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. యశ్వంత్ రెడ్డే వాళ్ళిద్దరిని చంపేసి, ఇద్దరికి విషం ఇచ్చేసి చిట్ట చివరికి ఎవరికి అనుమానం రాకుండా భార్య అయినటువంటి సుస్మితాని ఫ్యాన్కు ఉరేసి చంపినట్టుగా ఒక డ్రామా ఆడుతున్నాడంటూ బంధువులైతే ఆరోపిస్తూ ఉన్నారు. మరి దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగితే కానీ మరి కొడుకుని, తన భార్యని ఈయనే విషమిచ్చి చంపాడా, లేకపోయినట్టయితే భర్త పెట్టేటువంటి చిత్రహింసలను భరించలేక ప్రతిరోజు అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి భర్తకి దూరం కావాలన్నటువంటి ఒక ఆలోచనతోటి ఆమె తన కొడుకుకి విషమిచ్చి ఇద్దరు కూడా చనిపోయినలా అనేది పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తానికి బంధువులైతే భర్త అయినటువంటి యశ్వంత్ రెడ్డి పైనే ప్రధానంగా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. భార్యని, కుమారుణ్ణి
చంపింది తానే అని చెప్పేసి వాళ్ళు పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళు విచారణ అయితే ప్రారంభించడం జరిగింది. సో చూడాలి ఏం జరిగింది. సో ముఖ్యంగా భర్త పెట్టేటువంటి చిత్రహింసలకు భరించలేక ఆమె చనిపోయిందా, లేకపోతుంటే వీళ్ళని కావాలని చెప్పేసి ఏమైనా మర్డర్ చేసి ఇది ఒక ప్లాన్ అల్లిందా అనేది కొద్ది రోజుల్లో చూడాల్సినటువంటి అవసరం ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.